నమస్కారం అండి. ఇవాళ ఒక మంచి టాపిక్ చెప్పుకుందామండి. చూడండి, మనమంటే కొంచెం విలువ లేకపోవటం, ఇంట్లో కానీ బయట కానీ మనం పెద్ద పట్టించుకోకపోవటము, అది మనం ఏదైనా చెప్పినా వినకపోవటం, మన మీద వాళ్ళకి నమ్మకం లేకుండా ఉండటం, ఇలా జరుగుతుంటుంది కదండి. ఇలా ఒక్కొక్కసారి ఇలా జరిగినప్పుడు మీకు తెలిసినట్టు ఒక ముద్ర ఉందండి. ఈ ముద్ర ద్వారా మనం మన మీద వాళ్ళకి నమ్మకం కలిగేటట్టు మనం చేసుకోవచ్చండి. మనకు ఏమన్నా వాళ్ళ ద్వారా పనులు కావాలంటే కూడా ఈ ముద్ర ద్వారా మనం చేసుకోవచ్చండి. వాళ్ళంతటి వాళ్ళే మనకు చేస్తామంటారు. ఏం లేదండి, దానికి ఇలా అండి. చూడండి, ఇట్లా పెట్టుకోవాలండి. ఈ బొట్టన వేలు రెండు కలపాలి. ఇలా కలిపి ఇట్లా కూర్చోవాలండి వాళ్ళ దగ్గర. ఇలా పెట్టుకొని వాళ్ళ దగ్గర ఇట్లా కూర్చోవాలండి. వాళ్ళ దగ్గర ఇట్లా కూర్చుంటే కొంతసేపటికి ఒక 5-10 నిమిషాలు కూర్చున్నాక వాళ్ళు మన మాట వింటం మొదలు పెడతారండి. మన మీద నమ్మకంగా ఉంటారు. మనకి బాగా విలువివ్వటం, మనతో ఎక్కువ గడపాలని ఆలోచిస్తుంటారండి. మనతో స్నేహంగా ఉంటారు. ఇంట్లో కూడా అట్నే జరుగుద్దండి. మనకి బాగా విలువిస్తుంటారు. బయట కూడా అంతే జరుగుద్దండి. కావాలంటే మీరు ఇట్లా చేసి చూడండి. మన పనులు కూడా మనకి ఏమన్నా కావాలంటే ఈ విధంగా చేసుకుంటూ మన పనులు సాధించుకోవచ్చండి. మనం ఏదైనా చేయదలుచుకుంటే చక్కగా ఈ విధంగా చేసుకొని మీరు అనుకున్న పనులు చేసుకుంటూ ఉంటారని ఆశిస్తున్నానండి. విన్నందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ఇంకోసారి చూపిస్తున్నారు చూడండి. ఇలా పెట్టుకొని బొట్టన వేలు కలిపేసి ఇట్లా పెట్టుకొని కూర్చోవాలండి. ఇట్లా వాళ్ళ దగ్గర ఇలా కూర్చుంటే చాలండి. క్రమక్రమంగా మన మీద నమ్మకం కలుగుద్దండి. మీరు కూడా చేసి చూడండి. ధన్యవాదాలండి. విన్నందుకు నమస్కారం.